2001లో మా దగ్గర మొత్తం కలిపితే కనుక 30 లక్షలు కూడా లేవు పార్టీ పెట్టినాడు. ఎన్ని రకాల అవమానాలు, బాధలు, హేళనకు గురయ్యి, అప్పుల పాలయ్యి, చెక్కులు ఇచ్చి బాంబ్స్ అయ్యి, చైతన్య రథం నేను ఎక్కిపోతుంటేనే 2002లో పాత ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉంది కదా, గ్రేవ్ యార్డ్ ముందు సీజర్స్ వచ్చి సీజ్ చేసి నన్ను దించి పంపిస్తే నేను మళ్ళీ ఆటో ఎక్కి శేఖరన్ నందినగర్ ఇంటికి పోయి ఆ నుంచి నల్గొండలో ఫస్ట్ సభలు జరిగినాయి 2002లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలు. తర్వాత మళ్ళీ ఏదో అప్పుడు కట్టి శోభదిన మధ్యాహ్నం తిండికి బియ్యం లేవంటే, కూరగాయలు లేవంటే వచ్చిన మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసుకొని ఇస్తే, ఆ విధంగా అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాల్లో మేము ఎక్కడైతే అప్పులు తెచ్చుకున్నామో, నన్ను శేఖర్ అన్న ఇద్దరిని, కేసీఆర్ని మామూలుగా డిన్నర్ కానీ పిలిచి మీరు చెక్కులు ఇచ్చిన బౌన్స్ అని మాటలు సార్ చెప్తున్నారు నిలబెట్టుకుంటలేరని 303 రైఫిల్ పెట్టి చంపేస్తామని చెప్పి బెదిరించాడు. ఇది ఎప్పుడు అసలు వినలేదు ఈ విషయాన్ని. ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించినో ఆ చరిత్ర ఇప్పుడు వాళ్ళకి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బుల్లో కేటీఆర్ పెద్ద భూస్వామి దొర, ఆయన లక్షల కోట్ల రూపాయలు తెచ్చి, ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన ఇచ్చిన డబ్బులు 10 లక్షలు మాత్రమే. ఎన్ని అప్పులు చేసినామో, ఎన్ని బాధలు పడ్డామో. 31 రోజు మేమిద్దరం 2001లో హెలికాప్టర్లో తిరిగినాం. రోజుకి 5, 6, 7 మీటింగులు పెట్టుకుంటూ తిరిగినాం. ప్రతిరోజు పొద్దుగాల తెల్ల బట్టలు వేసుకొని శోభోదన కట్టించిన సర్ది తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ పోవాలా. ఫస్ట్ రోజు ఇక్కడి నుంచే ఫ్లై అయినాం. నేను శేఖర్ అన్న ఏది జలదృశ్యంలోంచే హెలికాప్టర్ ఇక్కడనే ఎక్కిన. నేను మొట్టమొదటిసారి హెలికాప్టర్ ఎక్కింది జలదృశ్యంలోనే. ఈ నుంచే ఫ్లై అయినాం 2001లో. తర్వాత తెల్లారి నుంచి చంద్రబాబు ఒప్పుకోకపోతే బేగంపేట నుంచే తిరిగినాం. రోజు పొద్దుగాల అట్లా తయారైపోవాలా, సాయంత్రం దిగాల, మళ్ళా ఈ లోయర్ ట్యాంక్ బండ్ పోవాలా, వార్తా ఆఫీస్ పోవాలా, ఆ సంఘి గారిని బతిలాడుకోవాలా, వీళ్ళని బతిలాడుకోవాలా. ఆయన ఏదో మాకు అప్పుడు ఎంత రోజుకి 1,35,000 రూపాయలు అయ్యేది హెలికాప్టర్. ఇక అటు ఇటు ఖర్చులు ఏమైనా ఉంటే 1,50,000 ఇస్తే, లేకపోతే 1,00,000 ఇస్తే అవి పట్టుకుండా మళ్ళీ అవి తీసుకోవాలా, హరీష్కి ఇవ్వాలా, హరీష్ దాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి కట్టాలా. తెల్లారి మళ్ళా పెద్ద ఏషం కట్టి ఇదే ఇట్లే పింక్ డ్రెస్లు వేసుకొని మళ్ళీ ఆడికి రావాలా, పోయి ఎక్కాలా, మళ్ళీ తిరగాల. మళ్ళీ చివరికి ఇక సంఘి గారు కూడా ఇయ్యలేని పరిస్థితి అయిపోయింది. ఆయన కూడా సమకూర్చలేని పరిస్థితి అయిపోతే ఏం చేయాలని ఆలోచించి, పరువు పోవద్దు, చివరి దాకా హెలికాప్టర్ తిరగాల, ఆపుకున్నామంటే దివాలా తీసింది కంపెనీ అంటారు అని చెప్పి ఆలోచించి ఫ్లై విత్ కేసీఆర్ అని ఒక స్కీమ్ పెట్టినాం. ఫ్లై విత్ కేసీఆర్